హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా కుల్ఫీ అయితే చూయించబోతున్నాను. సమ్మర్ వచ్చింది అంటే చాలు పిల్లల్ని ఐస్ క్రీమ్ తినకుండా అస్సలు ఆపలేము. పెద్దవాళ్ళకి కూడా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా! అలాంటప్పుడు బయట తీసుకొచ్చుకునే బదులు ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోండి. మంచి క్రీమీ స్ట్రక్చర్‌తో ఇంట్లోనే హైజీనిక్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు కప్పు వరకు పాలను వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను వేసుకొని పాలను బాగా మరిగించాలి. మీగడ కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసుకొని వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. మీ స్వీట్ తగినట్టు ఎక్కువ తక్కువని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1/2 కప్పు పంచదార అయితే సరిగ్గా సరిపోతుందండి. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగి కస్టర్డ్ మిక్స్ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కగా ఉంటుందండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చల్లారేసరికి చిక్కబడుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బాదంని పొట్టు తీసుకొని 10 నుండి 12 వరకు వేసుకుంటున్నానండి. 100 గ్రాముల వరకు ఫ్రెష్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ వేడి పాలల్లో కొంచెం లెమన్ వాటర్ వేసుకొని పాలు విరిగిన తర్వాత వడకట్టుకొని ఒకసారి క్లీన్ చేసుకొని ఫిల్టర్ చేసి తీసుకున్నానండి. పన్నీర్ని గట్టిగా పిండలేదండి, జస్ట్ ఫిల్టర్ చేసి తీసుకున్నాను. ఈ పన్నీర్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో పూర్తిగా చల్లారిన కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. లోపల గింజల వరకు వేసుకుంటున్నానండి. ఈ ఇలాచీ ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. మధ్యలో ఆపుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కుల్ఫీ అనేది క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. ఈ కుల్ఫీ మిక్స్ని మౌల్డ్లోకి వేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేకపోతే టీ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు, చిన్న పేపర్ కప్స్లో అయినా చేసుకోవచ్చండి. కుల్ఫీ మౌల్డ్కి సిల్వర్ ఫాయిల్ పెట్టి నైఫ్తో ఘాటు పెట్టుకొని ఐస్ స్టిక్స్ని పెట్టుకోవాలి. ఐస్ స్టిక్స్ లేకపోతే స్పూన్స్ని రివర్స్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఏవైనా గ్లాసులు తీసుకోండి, మౌల్డ్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 8 కుల్ఫీలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ కుల్ఫీలన్నిటిని 8 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. మీరు నైట్ టైం కనుక చేస్తుంటే ఓవర్ నైట్ పెట్టేసుకోండి. 8 గంటల తర్వాత చూపిస్తున్నానండి. కుల్ఫీ బాగా సెట్ అయ్యిందండి. ఈ కుల్ఫీ మౌల్డ్ని ఒకసారి చేత్తో ఇలా తిప్పి స్లోగా తిప్పుతూ తీసారంటే ఈజీగా వచ్చేస్తుంది. రావట్లేదు అంటే కుల్ఫీ మౌల్డ్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసారంటే ఈజీగా వచ్చేస్తుందండి. కుల్ఫీ చాలా చక్కగా వచ్చింది కదా, మిగతావి కూడా అలాగే తీసుకోవాలి. ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా చాలా హైజీనిక్గా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకున్నాం కదా. ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే క్రీమీ స్ట్రక్చర్తో ఇలా కుల్ఫీ చేసి పెట్టండి, అందరూ ఫిదా అవుతారు. అంత బాగుంటుంది. అంత సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.